హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ మినీ లాగ్. సో ఈరోజు చాలా స్పెషల్ డే అనే చెప్పాలి. సో చూసారుగా మిల్కీ బర్త్ సర్టిఫికేట్ని అయితే ఈరోజు అయితే మిల్కీని పెద్ద స్కూల్కి అయితే జాయిన్ చేయబోతున్నాను. ఇంత త్వరగా మిల్కీ ఫస్ట్ స్టాండర్డ్కి జాయిన్ అవుతుందా అన్న షాక్లోనే ఉన్నామన్నమాట. కానీ ఖచ్చితంగా సో జాయిన్ చెయ్యాలి. అండ్ ఇంత త్వరగా పెద్ద పిల్లలు అయిపోతున్నారు, వీళ్ళ బాధ్యతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని ఆలోచిస్తున్నాను. సో ఎనీవే మిల్కీ ఏ స్కూల్కి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఇవన్నీ నెక్స్ట్ అప్డేట్లో ఇస్తాము. ఇప్పుడైతే లేట్ చేయకుండా స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయి మిల్కీని అడ్మిషన్ చేసేద్దాం. ఓకేనా? కమ్ విత్ మీ. మోస్ట్ 20 నిమిషాలు నడుస్తాను. మిల్కీ వాళ్ళ కీర్తి వాళ్ళ స్కూల్ రాదు. చాలా టైర్డ్గా ఉంది. అసలు తినని కూడా తినలేదు. పొద్దున్న తినాలనిపించాను. ఫైనల్లీ నా తిప్పలైతే నేను పడి స్కూల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. ఈవెన్ వెయిట్ చేస్తున్నాను కూడా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయడం ఏంటంటే సో ఒక్కరు కూడా లేరు, అయినా కూడా వెయిటింగ్ చేస్తూనే ఉన్నా. ఐ మీన్ ఇక్కడ స్కూల్స్ దగ్గర కానీ హాస్పిటల్స్ దగ్గర కానీ ఎవరు లేకపోయినా కూడా వెయిట్ అయితే చేపిస్తూ ఉంటారు. ఈవెన్ వేరే చోట అయితే మనం బాగా లొల్లి కూడా చేస్తాము, ఇలాంటి చోట్ల మనం లొల్లి కూడా చేయలేము. కాబట్టి మనం కూడా చాలా పేషెన్సీగా అయితే వెయిట్ చేస్తాము. ఇంకా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను అడ్మిషన్ ఫామ్ అయితే తీసుకున్నాను అనమాట. ఫిల్ చేద్దామని చూస్తే ఫ్రంట్ పేజ్ ఫిల్ చేయగానే బ్యాక్ పేజ్ ఇంకా 2-3 పేజీలు ఉన్నాయి. ఇది ఇప్పట్లో అయ్యే పని లేదు. ఇంకా 1 అవర్ నేను పర్మిషన్ తీసుకున్నా. సో దట్ నేను ఇంకా ఇంటికి వెళ్ళి చేసుకొని వస్తానండి. నెక్స్ట్ బేబీని అడ్మిషన్ చేయడానికి వచ్చినప్పుడు ఇస్తానని చెప్తే సరే అనింది ఆమె. ఇప్పుడు అడ్మిషన్ చేసిన పాప లైక్ మిల్కీది రెసిప్ట్ అయితే తీసుకెళ్ళి స్కూల్ బుక్స్ అయితే తీసుకున్నాను. వాళ్ళు ఇచ్చిన ఒక పెద్ద బ్యాగ్ చూస్తుంటే నాకు షాక్ అవుతుంది అనమాట. అది మోసుకురావడానికి ఒక గాడిదని పిలుచుకురావాలి అలా ఉన్నాయి. 1వ తరగతికి ఎందుకు ఇచ్చారో తెలియట్లేదు. ఆ పిల్ల ఎప్పుడు చదువుతుందో అస్సలు నాకైతే. సో ఎనీవే అనుకోని ఇంక అలా వస్తూ ఉండగా ఇంట్లో అయితే పులిహోర చేశాను. బట్ బాక్స్ వేసుకొని స్కూల్ దగ్గరికి మళ్ళీ ఆఫీస్ దగ్గరికి ఎందుకు అని తీసుకెళ్ళలేదు నేను. ఇంకా మళ్ళీ టైం అయింది కదా ఆల్రెడీ, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేపాటికి లేట్ అయిద్ది అని చెప్పేసి అక్కడే బామ బండి పెట్టుకుందనమాట, ఇడ్లీ బండి. సో అక్కడైతే ఇడ్లీ పార్సల్ తీసుకెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కస్టమర్స్ ఎవ్వరు లేకపోయిండ్రు ఇంకా. సో దట్ అక్కడే మంచిగా తినేసాను అనమాట. చాలా టైర్డ్గా ఉందండి బాబు. ఈ పిల్లలు ఎందుకు ఇంత త్వరగా పెద్దవాళ్ళు అయిపోతున్నారా అనిపిస్తూ ఉంది. ఇంకా ఆఫీస్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఈవినింగ్ ఇంటికి వచ్చాను. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా రోజుల తర్వాత ఆఫీస్లో కలర్ డ్రెస్ వేసుకున్నా చాలా బాగున్నాను కదా అనుకుంటున్నా. మరి మీ ఒపీనియన్ ఏంటో నాకు ఈ కలర్ డ్రెస్లో అనేది కామెంట్ చేయండి. అండ్ ఈవినింగ్ కూడా ఎంత టైర్డ్గా ఉన్నా పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదో ఒక వంట చేయాలి. సో దట్ బెండకాయ కర్రీ, రైస్ అయితే చేసేసాను. చక్కగా కూడా తినేసాను అనమాట. ఇంకా వీళ్ళైతే లొల్లికి పెట్టుకొని తినే లోపు టైం అయింది. ఇది మన ఇవాళ